ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్ కు చెక్, ఇష్టరీతిన అడ్మిషన్లకు ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలు చేస్తున్నటువంటి విద్యా బిజినెస్ ఇది ఒక పెద్ద బిజినెస్ గా ఉంది. విద్య అనేది ప్రాథమికంగా నుంచే అందరికీ ఫ్రీ విద్య ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల పైన కూడా ఆ బాధ్యత ఉంది. ఎంతో మంది పేదలకు విద్యను అందించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బిజినెస్ గా ఇటు వైద్యము విద్య రెండు కూడా పెద్ద బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఆ రెండే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈ ప్రైవేట్ వర్సిటీలు చేస్తున్నటువంటి ప్రాథమిక విద్య నుండి హై స్థాయి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా ఈ తతంగాలు నడుస్తా ఉన్నాయి. విద్యా వ్యవస్థపై జరుగుతున్నటువంటి తంతు అందరికీ తెలిసిందే. సామాన్యులు ఎక్కడ కూడా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి కూడా చదువుకోవడం ఎంతో కష్టంగా మారినటువంటి నేపథ్యంలో ఆ బిజినెస్ కు చెక్ పెట్టడానికి ప్రభుత్వం అయితే యోచన చేస్తుందట. బడ్జెట్ సెషన్ లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ సంబంధించినటువంటి మల్లారెడ్డి భూమి కూడా ఉందటగా. విశ్వవిద్యాలయాలు అసైన్డ్ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. ఇక ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రైవేట్ కళాశాలల పైన యూనివర్సిటీల పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల పేరుతో జరిగేటువంటి వ్యాపారాలకు పులి స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించినటువంటి చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తున్నది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది. ఇష్టరీతిన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట. నిజంగా ఈ పని చేస్తే మాత్రం పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. బిజినెస్ లాగా జరుగుతున్నటువంటి ఒక అనురాగనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ పాఠశాలల నుండి యూనివర్సిటీలు కళాశాలల నుంచి కూడా అన్ని కూడా ఒక కార్పొరేట్ చేతిలోకి విద్యా వ్యవస్థ వెళ్ళిపోయింది. నిజంగా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ కార్పొరేట్ చేతుల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఎవరికి ఇష్టం లేకున్నా ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లోకి పోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా పాఠశాలలు కానీ కాలేజీలు కానీ నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అవకాశాన్ని కల్పించడంతో ఒక బిజినెస్ లాగా ముందుకు సాగుతా ఉన్నాయి. వారే ప్రభుత్వాలకు అండదండగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయి నుంచి కూడా పేదలకు అందలేని పరిస్థితి. ఇష్టం లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించుకోవాల్సినటువంటి దుస్థితి అయితే ఏర్పడింది. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నటువంటి వైన్యము మనం అందరికీ కూడా చూస్తా ఉన్నాం. వీటన్నిటి కూడా కారణం కార్పొరేట్ సంస్థలకి పూర్తిగా ప్రభుత్వాలే సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని నిజంగా మూసివేయటమా లేదా వాటిపైన నిబంధనలు ఎక్కువగా పెట్టి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు సక్రమంగా నడిచే విధంగా బోధన విధానము సక్రమంగా ఏ విధంగా తీసుకెళ్తే విద్యా విధానంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చి నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వాల పాఠశాలలోనే కళాశాలలోనే పొందే అవకాశం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. అనేకమైనటువంటి కార్పొరేట్ సంస్థలు వెలువెత్తాయి. బిజినెస్ లాగానే విద్యా వ్యవస్థ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పేదలు చదువుకోవడమే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మెరుగైనటువంటి విద్యను అందుకోవడం ఈ పోటీ ప్రపంచంలో సామాన్యులు చదువుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రధాన కారణం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలే విద్యా సంస్థలే ఇవి ఒక బిజినెస్ లాగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీటిపై నిజంగా ఏదో ఇప్పుడు బెదిరింపుల కోసము చేయకుండా బెదిరించి వారిని దగ్గర తీసుకొని ఇదొక ప్రభుత్వాలు కూడా బిజినెస్ లాగానే చేస్తా ఉన్నాయి. ఇటువంటి ప్రకటనలు చేయడము వారి బెదిరించి వారు అంత వచ్చి లాలుచి పడగానే మళ్ళీ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేయటం లాంటివి ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం చేసే మొదటి పనే ఇది. గతంలో కేసీఆర్ కూడా అదే చెప్పారు. కేసీఆర్ కూడా తెలంగాణ వస్తే ఉచిత విద్యను ఇస్తున్నారు, కానీ సాధ్యపడలేదు. మళ్ళీ ఆయన కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్ళి వారికే పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చూడకుండా ముందుకు వెళ్ళి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీల్లో ప్రభుత్వ బోధన అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ప్రభుత్వంపై ఉంది.